దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 22వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ శ్రద్ధ కలిగి ఆలకించండి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు ఎంతో విలువైనదని, వెండి బంగారము కంటే కూడా దయ, ప్రేమ అవి ఎంతో విలువగలవి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. అలాగే ప్రసంగి గ్రంథములో కూడా చూస్తే 7వ అధ్యాయములో మొదటి వచనాన్ని మనం చూస్తే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటాడు. ప్రియులారా, ఈ లోకములో ప్రియులారా సుగంధ తైలము కంటే కూడా మంచి పేరు మేలు. ఇక్కడ గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు అంటాడు. ఈనాడు దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు ఈనాడు ఒక మంచి సాక్ష్యము కలిగి ఉండాలి, మంచి పేరు కలిగి ఉండాలి. అది దేవుని చిత్తం. ఈనాడు దేవుని నమ్మిన తరువాత, ఈనాడు మన పాప శాపం నుంచి విడిపించబడిన తరువాత, ఈనాడు నమ్మి బాప్తిసం పొందిన తరువాత ఈనాడు ఒక మంచి సాక్ష్యమును కలిగి ఉండాలి, మంచి పేరును కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో ఆనాడు పౌలు భక్తుడు తాను క్రీస్తును అంగీకరించక ముందు దేవునికి విరోధంగా జీవించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన తరువాత తన పాప జీవితంలో పూర్తిగా చచ్చిపోయాడు. ఆయన అన్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనంలో పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, నాయందు క్రీస్తే జీవించుచున్నాడు అంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యేసయ్యను నమ్ముకొని యేసయ్య బిడ్డగా జీవిస్తూ క్రైస్తవుడుగా జీవిస్తూ ఇంకా నువ్వు పాప జీవితంలో ఉంటున్నావా? చెడు సాక్ష్యం కలిగి ఉన్నావా? మంచి పేరు లేకుండా అసహ్యకరంగా నువ్వు జీవిస్తున్నావా? ఆనాడు పౌలు భక్తుడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాడట. అనగా తన పాత జీవితంలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఇదిగో అతడంటాడు, నాయందు క్రీస్తే జీవించుచున్నాడు, ఇక నువ్వు జీవించువాడు నేను కాదు అంటాడు. ఈనాడు యేసయ్యను నమ్మిన ప్రతి క్రైస్తవుడిలో యేసయ్య జీవించాలి, యేసయ్య మనసు మనము కలిగి ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనంలో పౌలు అంటాడు కదా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అంటాడు. యేసయ్య మనసు ఈనాడు మనం కలిగి ఉండాలి. అప్పుడే మనకు మంచి పేరు వస్తుంది, మంచి సాక్ష్యం వస్తుంది. యేసయ్యలో ఉన్న ప్రేమ, దయ, పరిశుద్ధత ఈనాడు మనలో ఉండాలి, సత్యము మనలో ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు యేసుక్రీస్తు నమ్మిన తరువాత నీ ఒక మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. నీ ఇంటిలో కానీ, నీ గ్రామంలో కానీ, నీ ప్రాంతంలో కానీ ఒక మంచి సాక్ష్యం. ఈ లోకములో వెండి బంగారాలు సంపాదించకపోవచ్చు, ఆస్తులు సంపాదించకపోవచ్చు, దేవుని బిడ్డలు ప్రత్యేకంగా ప్రియులార మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు, సుగంధ తైలము కంటే ప్రియులారా మంచి పేరు మేలు అంటాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే పౌలు మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడు. అలాగే ప్రియులారా ఆనాడు తిమోతి కూడా మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడు. కొర్నేలి మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడు. హననియా మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఈనాడు నీవు మంచి సాక్ష్యం కలిగి జీవిస్తున్నావా? నీ సాక్ష్యం ఎలా ఉన్నది? క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా జీవిస్తూ ఈ భూలోక సంబంధంగా నీవు ఏదో గొప్ప ఐశ్వర్యం సంపాదించాలని, ధనవంతుని కావాలనుకుంటున్నావా? నీ సాక్ష్యం మొత్తం చెడిపోతుందా? ఒకసారి గుర్తు చేసుకో ప్రియులారా. మా నాయనమ్మ గారు కూడా ప్రియులారా
ముత్తవ్వ గారు మంచి సాక్ష్యము కలిగారు. ప్రభునందు నిద్రించి నేటికి 13 సంవత్సరాలు అవుతుంది. 2011 సంవత్సరంలో నవంబర్ 30వ తారీఖున ఉదయకాలమే ప్రభునందు నిద్రించి పరదేశంలోనికి వెళ్ళింది. కానీ మా నాయనమ్మ విడిచిపెట్టిన సాక్ష్యం చాలా మంచి సాక్ష్యం. అందరితో ప్రేమ కలిగి, ఎవరిని కూడా ద్వేషించకుండా, దూషించకుండా అందరినీ ఆకర్షించింది. ప్రియులారా, యేసు రక్తములో కడగబడిన నీతిమంతురా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం ప్రకారం నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమగును. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టిస్తుంది. చెడ్డవారిని గుర్తు చేసుకోలేం, కానీ నీతిమంతులను అనగా యేసు రక్తములో కడగబడిన నీతిమంతులను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా మనకెంతో ఆశీర్వాదం. ఈ దొమ్మాట గ్రామంలో, దౌలతాబాద్ మండల్, సిద్దిపేట జిల్లాలో మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో మా నాయనమ్మ గారు నర్ర ముత్తవ్వ గారు, కీర్తిశేషులు నర్రవ ముత్తవ్వ గారు ప్రభునందు నిద్రించి నేటికి 13 సంవత్సరాలు. ప్రియులారా, కానీ ఒక మంచి సాక్ష్యం మిగిల్చి వెళ్ళింది. ఈరోజు మరి మా నాయనమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటే ఎంతో ఆశీర్వాదం. ఎందుకంటే మంచి మనసు కలిగినది. యేసుప్రభు నమ్మింది మొదలుకొని మంచి సాక్ష్యం, తుది శ్వాస వరకు కూడా మంచి సాక్ష్యం కలిగి జీవించింది. ప్రియులారా, ఈనాడు దేవుని నమ్మిన ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా మంచి సాక్ష్యం కలిగి జీవించాలి. చివరికి ఇంకో మాట చెప్తా ఉన్నాను. ప్రియులారా, సామెతల గ్రంథములో 3వ అధ్యాయములో 3-4 వచనాలు చూస్తే దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనివ్వకము. ప్రియులారా, నువ్వు దయా సత్యము కలిగి ఉంటేనట నీవు మానవుల దృష్టి యందును దేవుని దృష్టి యందును మంచివాడవని అనిపించుకుందువు అంటాడు. మంచి సాక్ష్యం ఎలా వస్తుంది? నీలో ప్రేమ లేదు, సత్యము లేదు, పరిశుద్ధత లేదు. ఎలా వస్తుంది మంచి సాక్ష్యం? యేసయ్యను కలిగి నువ్వు జీవించాలి. క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగిన వాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భూమి మీద భూసమ్మదిగా బ్రతుకుతున్నావా? శరీర సంబంధిగా బ్రతుకుతున్నావా? చెడ్డ పేరు తెచ్చుకుంటున్నావా? కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలు. మా నాయనమ్మ మంచి సాక్ష్యము సంపాదించింది. ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. ఈనాడు మనం వెళ్ళిన తర్వాత కూడా మనని గుర్తు చేసుకుంటట్లుగా మన బ్రతుకులు ఉండాలి. అంత మంచి సాక్ష్యం ఉండాలి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ సాక్ష్యం ఎలా ఉన్నది? దయను సత్యమును నువ్వెన్నడూ విడిచిపోనివ్వకుము. అప్పుడే నువ్వు దేవుని దృష్టిలో, మానవుని దృష్టిలో మంచివాడవని పెంచుకుంటావు. నువ్వు మంచి సాక్ష్యం కలిగి ఉండాలంటే ఇదిగో నీవు క్రీస్తు మనసు కలిగి ఉండాలి. దయా సత్యము ప్రేమ పరిశుద్ధత నీలో ఉండాలి. అప్పుడే నువ్వు ఒక మంచి సాక్షిగా నిలబడతావు. పౌలు ఏ విధంగా చెప్పగలిగాడో, ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, నా యందు క్రీస్తు జీవిస్తున్నాను అన్నాడు. నీలో, నాలో, మనందరిలో క్రీస్తు జీవిస్తే ఒక మంచి సాక్ష్యం వస్తుంది. అలాంటి యేసయ్య మనసు ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్య, మీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో ఒక మంచి సాక్ష్యమునైనా వచ్చినట్లుగా మీరు కృప చూపండి. పాత జీవితంలో పూర్తిగా చచ్చిపోయిన వారై క్రీస్తునందు ప్రభువా వారు ఒక నూతన వ్యక్తులుగా, ఇదిగో పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయినన్నట్లుగా అందరి మనసులు మీరు మార్చండి నాయన. ప్రభువానికి స్తోత్రాలు. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు అంటున్నారు. ప్రభువా, మేమందరము కూడా మంచి పేరు కలిగిన ఆయన, దయా సత్యము నాయన మేము కలిగి ఉండి నీ దృష్టిలో, మానవుల దృష్టిలో కూడా మంచి సాక్ష్యం పొందే భాగ్యము దయచేయండి. ప్రభువా, పౌలు భక్తుని వలె ఈ భూమి మీద మేము పూర్తిగా చచ్చిపోయిన వారమై, ఓ ప్రభువా, మేము క్రీస్తులో మరలా నూతనముగా జన్మించిన వాళ్ళమై యేసయ్య నీ మనసు కలిగి జీవించిన కృప చూపమని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా నాయన మంచి సాక్ష్యం మీరు అనుగ్రహించమని, అలాగే బ్రతుకుడుకు ప్రతి ఒక్కరికి సాయించమని, పాప జీవితం మీద నాయన విజయాన్ని మీరు అనుగ్రహించమని, నీకు సాక్షులుగా నిలబెట్టమని, నీకు మహిమ తెచ్చి బిడ్డలుగా జీవింపజేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఒక మంచి సాక్ష్యం వచ్చినట్లుగా దేవుడు నడిపించునుగాక.